బ్రిటిష్ వాళ్ళకి చెందిన పదమని, మరికొందరు జై భీమ్ అంటే ఒక మతానికి చెందిన పదమని, ఇంకొందరు జై భీమ్ అంటే ఒక ప్రాంతానికి చెందిన పదమని అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. మిత్రులారా, జై అంటే వర్ధిల్లాలి. ఉదాహరణకి జై ఆంధ్ర అంటాం. ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా బాగుండాలి అని అర్థం. మరి మిగతా వారేమవ్వాలి? అలాగే జై తెలంగాణ అంటాం. తెలంగాణ వర్ధిల్లాలి. తెలంగాణలో ఉండే ప్రజలందరూ బాగుండాలి అని అర్థం. మరి మిగతా వారు? అందుకని భీమ్ అనే పదాన్ని తీసుకువచ్చారు. అసలు భీమ్ ఇది ఏ భాష, ఎక్కడి నుండి వచ్చింది, దానికి అర్థం ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను. క్రీస్తు పూర్వం 400 దశాబ్దాల క్రితం భారతదేశం మరియు నేపాల్ సరిహద్దులలో ఉండే లుంబిని అనే ప్రాంతంలో గౌతమ బుద్ధుడు జన్మించారు. ఆయన బ్రతుకున్నప్పుడు వాడే భాష పేరు పాలి భాష. ఇప్పుడు మనం ఏదైతే తెలుగు, తమిళ, హిందీ మాట్లాడుతున్నామో ఆ కాలంలో కూడా పాలి భాష మాట్లాడేవారు. ఆ పాలి భాషలో నుండి తీసుకున్న పదమే భీమ్. భీమ్ అంటే అందరి జ్ఞానం, అందరి వివేకం, అందరి తెలివితేటలు, చెడు ఆలోచనలు తీసివేసి